మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా శ్రీ సుకుమార్ గారిని కోరుకుంటూ ఉన్నాము. బిఎన్ రెడ్డి గారి పేరిట స్థాపించబడినటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లోని ఈ అవార్డుని ఈసారి మన డైరెక్టర్ సుకుమార్ గారు అందుకుంటున్నారు. మనకి ఆర్య, జగడం 1, నేనొక్కడే, అలాగే పుష్ప 1, పుష్ప 2 సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. సుకుమార్ గారు, కంగ్రాచులేషన్స్. అద్భుతమైనటువంటి సినీ యూనివర్సిటీ ఆయన, అసలు తెలుగు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చినటువంటి లెక్కల మాస్టారు సుకుమార్ గారు. సుకుమార్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ₹10 లక్షల క్యాష్ ప్రైజ్, అలాగే ప్రశంసా పత్రము అండ్ మొమెంటోని అందుకుంటున్నారు. మరి మన నెక్స్ట్ అవార్డ్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చిన దిగ్గజ నిర్మాతలు. వీళ్ళిద్దరూ కలిసి పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద విజయవాహిని స్టూడియోని కూడా నిర్మించారు. నాగిరెడ్డి గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణాల్లో ఒకరు. ఆడపడుచు, మాతృదేవత, స్త్రీ వంటి పలు అద్భుతమైన చిత్రాలని ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 9 భారతీయ భాషల్లో 87 చిత్రాలను నిర్మించారు. సో అవార్డుతో పాటు ₹10 లక్షల క్యాష్ ప్రైజ్ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అట్లూరి పూర్ణచంద్ర గారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అట్లూరి పూర్ణచంద్రరావు గారు అందుకుంటున్నారు. వారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కాంతారావు ఫిల్మ్ అవార్డ్. నట ప్రపూర్ణ కత్తి కాంతారావు గారు ప్రతిజ్ఞ, జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశలు, నర్తనశాల, ముత్యాల ముగ్గు ఇలా దాదాపు 400 చిత్రాల పైగా నటించారు. దాసరి నారాయణరావు గారు ఒక్క మాట అన్నారు, తెలుగు చలనచిత్ర సీమకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళైతే మధ్యలో తిలకమే కాంతారావు గారు అని. ఈ అవార్డుని మరి కాంతారావు గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు నన్ అదర్ దాన్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విజయ్ దేవరకొండ సాధారణమైనటువంటి నేపథ్యం నుండి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఖుషి, వరల్డ్ ఫేమస్ లవర్, గీత గోవిందం, నోటా, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని ప్రత్యేకించి ఆకర్షించుకున్నారు. త్వరలోనే రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమాకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని. కంగ్రాచులేషన్స్ టు అవర్ రౌడీ. మరి ఈ రోజు ఒక గోల్డెన్ మొమెంటోతో ఎట్లున్నారు? గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా, నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. Thank you all for the love, huge responsibility, lots to do, great cinema is coming. Thank you so much. Thank you so much Vijay garu, congratulations. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో భాగంగా నెక్స్ట్ అవార్డ్ రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్. తెలుగును చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సినీ నిర్మాణ సంస్థని ఈయన స్థాపించారు. 1900 తృతీయ ఉత్తమ చిత్రం 2014 అల్లుడు సీను. మరి ప్రొడ్యూసర్ శ్రీ బెల్లంకొండ సురేష్ గారికి బ్రాంజ్
బ్రాంజ్ మొమెంటోతో పాటు 2,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ శ్రీ వివి వినాయక్ గారికి బ్రాంజ్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని, సినీ హీరో శ్రీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ మిస్ సమంత రుత్ ప్రభు గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అల్లుడు సీను టీమ్. సో 2014 రన్ రాజా రన్, పాఠశాల అండ్ అల్లుడు సీను. ఇప్పుడు 2015 ప్రథమ ఉత్తమ చిత్రము రుద్రమదేవి. ప్రొడ్యూసర్ శ్రీ కె గుణశేఖర్ గారు. వారు గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని, డైరెక్టర్ శ్రీ కె గుణశేఖర్ గారు సిల్వర్ మొమెంటోతో పాటు సర్టిఫికేట్ అదే ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరో అల్లు అర్జున్ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరోయిన్ అనుష్క శెట్టి గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ టీమ్ రుద్రమదేవి. మరి ద్వితీయ ఉత్తమ చిత్రం 2015కి గాను కంచే సినిమాకి ప్రొడ్యూసర్ గారు శ్రీ వై రాజీవ్ రెడ్డి గారు అండ్ శ్రీ జాగర్లమూడి సాయిబాబా గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ శ్రీ క్రిష్ జాగర్లమూడి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరో శ్రీ వరుణ్ తేజ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్కి బ్రాంజ్ మొమెంటోతో పాటు సర్టిఫికెట్ని అందజేయడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం 2015 కంచే. తృతీయ ఉత్తమ చిత్రం 2015కు గాను చిత్రం శ్రీమంతుడు. ప్రొడ్యూసర్ శ్రీ ఎర్నేని నవీన్ గారు అండ్ అలాగే యలమంచిలి రవిశంకర్ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. డైరెక్టర్ శ్రీ కొరటాల శివ గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అలాగే హీరో మహేష్ బాబు గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని, హీరోయిన్ శృతి హాసన్ గారు కూడా బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటారు. కంగ్రాచులేషన్స్. మరి ప్రథమ ఉత్తమ చిత్రం 2016 శతమానం భవతి. ప్రొడ్యూసర్ శ్రీ శిరీష్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 5,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ శ్రీ సతీష్ వేగేషన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే సినీ హీరో శ్రీ శర్వానంద్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ సినీ హీరోయిన్ మిస్ అనుపమ పరమేశ్వరన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2016 శతమానం భవతి. ద్వితీయ ఉత్తమ చిత్రం 2016కి గాను పెళ్లి చూపులు. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు అండ్ యష్ రంగినేని గారు. సిల్వర్ మొమెంటో 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రం. డైరెక్టర్ శ్రీ తరుణ్ భాస్కర్ గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. హీరో విజయ్ దేవరకొండ బ్రాంజ్ మొమెంటో ప్రశంసా పత్రం. హీరోయిన్ రితు వర్మ బ్రాంజ్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. మరి తృతీయ ఉత్తమ చిత్రం 2016 జనతా గ్యారేజ్. సినిమా ప్రొడ్యూసర్ శ్రీ నవీన్ ఏర్నేని గారిని అండ్ వై రవిశంకర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్టీ వెల్కమ్ సార్. బ్రాంజ్ మొమెంటోతో పాటు 2,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ శ్రీ కొరటాల శివ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే సినీ హీరో శ్రీ ఎన్టీ రామారావు గారికి బ్రాంజ్ మొమెంటో అండ్ సర్టిఫికెట్ని అండ్ అలాగే సినీ హీరోయిన్ మిస్ సమంత రుత్ ప్రభు గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తృతీయ ఉత్తమ చిత్రం 2016 జనతా గ్యారేజ్. ప్రథమ ఉత్తమ చిత్రం 2017కి గాను బాహుబలి ద కన్క్లూజన్. ప్రొడ్యూసర్ శ్రీ వైఎన్ శోభనాద్రి గారు అండ్ డిఎస్ఎస్ ప్రసాద్ గారిని అలాగే శోభు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
ప్రథమ ఉత్తమ చిత్రం 2017కు గాను బాహుబలి ద కన్క్లూజన్ ప్రొడ్యూసర్ శ్రీ శోభు గారు అండ్ ప్రసాద్ గారు వారు అందుకోబోతున్నారు గోల్డ్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రం. ఇక దర్శకులు వేరే చెప్పాలా, ఎస్ఎస్ రాజమౌళి గారు సిల్వర్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం, హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం, హీరోయిన్ అనుష్క శెట్టి అండ్ తమన్నా భాటియా బ్రాంజ్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ సార్. మరి ద్వితీయ ఉత్తమ చిత్రం 2017 సినిమా ఫిదా. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ శిరీష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శిరీష్ గారు. శిరీష్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ శ్రీ శేఖర్ కమల గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, సినీ హీరో శ్రీ వరుణ్ తేజ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే సినీ హీరోయిన్ మిస్ సాయి పల్లవి గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ద్వితీయ ఉత్తమ చిత్రం 2017 ఫిదా. తృతీయ ఉత్తమ చిత్రం 2017 గాజీ ప్రొడ్యూసర్ ఎంఎస్ పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ అండ్ ఎంఎస్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రిప్రజెంటేటివ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారు